హలో ఫ్రెండ్స్, మా అభిమాన అల్లరి పెంగ్విన్ బ్యాట్స్మన్ను ఎలా డ్రా చేయాలో నేర్చుకోవడానికి మాతో చేరినందుకు ధన్యవాదాలు. మన బ్యాట్స్మారు పెన్ పౌచ్ ని బయటికి తీసుకుందాం. ఆ అందమైన చిన్న కళ్ళు తిప్పే ఐస్ క్రీమ్ చూడండి. శాండ్రియో జిప్పర్ పుల్ చాలా ముద్దుగా ఉంది. ఇందులో మై మెలోడీ మరియు హలో కిటీ ఐస్ క్రీమ్ స్కూప్లు ఉన్నాయి. చాలా రుచిగా ఉంది. మీకు ఇష్టమైన పెన్నులు, పెన్సిళ్ళు మరియు మార్కర్లన్నింటికి తగినంత స్థలం ఉంది. ఈ ప్రాజెక్ట్ కోసం మీకు పెద్దగా అవసరం లేదు. ఒక పెన్సిల్, ఒక యెల్లో మార్కర్, ఒక బ్లాక్ మార్కర్ మరియు ఒక పేపర్ కావాలి. పెన్ పౌచ్ ని మనం ఇక్కడే ఉంచుదాం. ఇప్పుడు మనం గీయడం ప్రారంభిద్దాం. ముందుగా మనం పెన్సిల్ తో బ్యాట్స్మన్ని గీద్దాం. మన ఫన్నీ చిన్న స్నేహితుడి తలతో ప్రారంభిద్దాం. కాగితంపై వెడల్పుగా ఉన్న ఓవెల్ ని ఇలా గీయండి. ఇప్పుడు అతని జుట్టు కోసం ఎడమ వైపున ప్రారంభించి ఎడమ వైపుకి వాలుతున్న పెద్ద అక్షరం ఎం వైపు గీయండి. ఇప్పుడు కుడివైపున మరొక ఎంతో అతని జుట్టును పూర్తి చేయండి. ఎస్, అది అతనిలాగే కనిపించడం ప్రారంభించింది. తరువాత ఓవెల్ లోపల 2 హారిజంటల్ లైన్స్ ని గీయండి. ప్రతి దాని కింద ఒక పెద్ద యూని గీయండి. అతని కళ్ళు వాటి వైపు 2 అక్షరాలు డిఎస్ లాగా కనిపిస్తాయి. ఇప్పుడు బ్యాట్స్ ముక్కు కోసం మనం రౌండెడ్ కార్నర్ తో ఒక ట్రయాంగిల్ తయారు చేద్దాం. మరియు బ్యాట్స్మన్కి చాలా వైఖరి ఉంది కాబట్టి మధ్యలో కొంచెం ముఖం చిట్లించుకుంటాం. ఎస్, అది మనకిష్టమైన ప్రాంక్స్టర్ పెంగ్విన్. అతని శరీరాన్ని ఇప్పుడు ఇలా గీయండి. అతని పాదాలు వెళ్లే చోట మధ్యలో కొద్దిగా డిప్ యాడ్ చేయడం గుర్తుంచుకోండి. ముద్దుగా ఉంది. మీరు బ్యాట్స్ రెక్కలను మర్చిపోలేరు. మీరు 2 రౌండెడ్ వి ఆకారాలను తయారు చేయడం ద్వారా వాటిని గీయొచ్చు. అతని అందమైన చిన్న పాదాలని ఇప్పుడు గీద్దాం. వాటిని ఇప్పుడు ఇలా గీయండి. ఇప్పుడు అతని పొట్టని గీద్దాం. అతని పొట్ట మధ్యలో పెద్ద రెయిన్బో ఆకారాన్ని గీయండి. మరియు ఫైనల్ డీటెయిల్స్ కోసం బ్యాట్స్మన్ కళ్ళని పూర్తి చేద్దాం. అతనికి కళ్ళు రోల్ చేయడం చాలా ఇష్టం కాబట్టి మనం 2 హాఫ్ సర్కిల్స్ గీద్దాం. ఇప్పుడు రంగులు వేసే సమయం వచ్చింది. మీ యెల్లో మార్కర్ తో ప్రారంభించండి. లైన్స్ లో ఉండడం గురించి పెద్దగా చింతించకండి, ఎందుకంటే మనం తర్వాత బ్లాక్ మార్కర్ తో గీద్దాం. అతని ముక్కును, తర్వాత అతని పాదాలను ఫిల్ చేయండి. ఆ బ్లాక్ మార్కర్ ని తీసుకొని బ్యాట్స్మన్ తల అవుట్ లైన్ లో ఉన్న 2 ఎం అక్షరాల మీద ట్రేస్ చేయండి. నైస్. ఇంకా మనం గీసిన ఓవెల్. అతని ముఖం యొక్క అన్ని డీటెయిల్స్ ఇలా చేసుకోండి. ఇప్పుడు అతనిని కలర్ తో ఫిల్ చేసే సమయం వచ్చింది. కొంచెం సమయాన్ని కేటాయించి ఒక్కొక్క ప్రాంతంలో రంగులు వేయండి. సరే, అతని ముక్కులో నల్లని తలక్రిందులుగా అప్సైడ్ డౌన్ యూని డ్రా చేద్దాం. దాంతో తన కోపంగా ఉన్న ముఖాన్ని చూడొచ్చు. మరియు ఇప్పుడు అతని కళ్ళని పూరించండి. ఎస్, ఇది మనకి తెలిసిన బ్యాట్స్మన్. ఇప్పుడు అతని శరీరం మరియు అతని రెక్కల రూపురేఖలని పూర్తి చేయండి. ఇక్కడొక చిట్కా ఉంది. మీ పెన్సిల్ లైన్ల పైన మార్కర్ను ఉంచొద్దు. బదులుగా క్రమంగా మీ మార్కర్లను పెన్సిల్ లైన్లకు దగ్గరగా గీయండి. ఇప్పుడు మనం తన శరీరానికి రంగులు వేద్దాం. అతని కళ్ళు మరియు అతని పొట్ట ఖాళీగా ఉంచాలని గుర్తుంచుకోండి. బ్యాట్స్మన్ తన పొట్ట కింద మరియు అతని పాదాల చుట్టూ అదనపు మందపాటి రూపురేఖలను కలిగి ఉంటుంది. మీరు దానిపై కొన్నిసార్లు చూడవలసి రావచ్చు, కానీ అది ఎంత బాగుందో చూడండి.
టడా! ఇది మనకి ఎంతో ఇష్టమైన కొంటె పెంగ్విన్ బ్యాట్స్మారు. ఇప్పుడు మీరు మీ స్నేహితులందరితో వీడియో చాట్ చేయొచ్చు మరియు వారికి నేర్పించొచ్చు. ఈరోజు మాతో గడిపినందుకు ధన్యవాదాలు. లైక్ బటన్ను నొక్కి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం.